హలో రాజు గారు. హలో అండి. ఈరోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? ఒక మసాలా కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ గోబీ మసాలా. పన్నీర్ ఇంకా గోబీ కాంబినేషన్. అవునండి. ఓకే, సో అయితే మనకి గ్రేవీ టైప్ లో అలా వస్తుంది. గ్రేవీ టైప్ లోనే వస్తుంది. కొంచెం ఇది ఏంటంటే మనకు వైట్ రైస్ లో కానీ పులావ్ లో కానీ చపాతీ దేంట్లోకైనా బాగా సెట్ అవుతుంది. ఓకే, మరి పన్నీర్ గోబీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ గోబీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఏం పేస్ట్ అది? సో దీంట్లో ఎండు కొబ్బరి, పల్లీలు, గసగసాలు. సో ఈ మూడింటిని కూడా కొంచెం దూరగా వేయించేసి పల్లీలకు మనం పైన స్కిన్ తీసేస్తాం, పొట్టు తీసేసి మూడింటిని కలిపేసి ఒక పేస్ట్ రెడీ చేయాలి. సో అది నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది మనకు మసాలా పేస్ట్ ఉంది. దీంట్లో ఇది కొంచెం మసాలా ఘాట్ మనకు దీంట్లో తెలుస్తూ ఉంటుంది, అంటే మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాం. కాకపోతే మనకి జస్ట్ ఆ మసాలా అది వేగితే సరిపోతుందేమో కదా ఇందులో. అవునండి, ఎందుకంటే మిగతా ఇప్పుడు పన్నీర్ మనకి ఎక్కువ లేదు, అది గోబీ కూడా ఉడికిచ్చే పెట్టేసాం. మెయిన్ గా మనకు కొంచెం టైం తీసుకుందంటే ఈ మసాలా దగ్గర కొంచెం టైం పడుతుంది. అది కొంచెం బాగా వేగి కొంచెం మంచి కమ్మటి టేస్ట్ వస్తే మనకి పచ్చిదనం అట్లా తెలియకుండా ఉంటుంది. సో ముందుగా మసాలా దినుసులు. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు. సో ఎప్పుడు చెప్పేది కొంచెం ఫాస్ట్గా కావాలంటే కొంచెం ఉప్పు వేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, వేగిపోతాయి తొందరగా. ఇప్పుడు మనకు మొత్తం గ్రేవీ టెక్స్చర్లో కావాలనుకుంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లాంటివి కూడా కాస్త ఏమన్నా పేస్ట్ లాగా వేసుకోవచ్చా రాజు గారు? ఉడికించి అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బ్రౌన్ ఆనియన్ చేసుకొని ఇలా వేయించేసుకొని దీన్ని పేస్ట్ లా మనం చేసి యాడ్ చేసుకోవచ్చు అండి. సో అంత పేస్ట్ ఉండి జస్ట్ మనకి ఆ పన్నీర్ గోబీ మాత్రం అలా పీసెస్ లా వచ్చేస్తాయి. ఎస్, సో అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందేమో కదా మళ్ళీ. ఎస్. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, పల్లీలు, అలా గసగసాలు. సో ఈ పేస్ట్ను యాడ్ చేసుకోండి. మనం కొద్దిగా వాటర్ ఇస్తారా? అలాగే మనకి ఈ కర్రీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఈ గ్రేవీ మనకు కొంచెం బాగానే థిక్ గ్రేవీలా వస్తుంది అనుకుంటా. థిక్గానే వస్తుంది అంటే దీంట్లో మనకి పలుకులు కూడా యాడ్ చేస్తాం కదా. సో థిక్గానే వస్తుంది. సో ఈ మసాలా పేస్ట్ మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. అంటే మనకి పల్లీలు దీంట్లో యాడ్ చేస్తాం కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. సో మసాలా కూడా మనకి ఎంత బాగా ఆయిల్ లో అట్లా కొంచెం ఫ్రై అయితే మనకు గ్రేవీ మసాలా టేస్ట్ అనేది అంత బాగా తెలుస్తుంది. సో మీరు అది చూస్తూ ఉండండి రాజు గారు, మేము చిట్కా చూపిస్తాం. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పిల్లలు పెద్దలు చూయింగ్ గమ్ నమలడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అలాగే గట్టిగా బుడగల్లాగా ఊతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. పొరపాటున బట్టలకు కనుక అతుక్కుందంటే ఒక పట్టాను వదలదు. కానీ వదలలేదని బాధపడకండి, చాలా ఈజీ చిట్కా ఉంది. ఈ చిట్కా ఫాలో అవ్వండి, ఈజీగా వదిలిపోతుంది. బట్టలకి ఎక్కడైతే చూయింగ్ గమ్ అతుక్కుని ఉంటుందో ఆ ప్రాంతంలో ఐస్ క్యూబ్తో కనుక రుద్ది దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా శుభ్రంగా పోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. మసాలా మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్, పన్నీర్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో ఈ రెండు కూడా మనం దీంట్లో ఇప్పుడు యాడ్ చేసిన పన్నీర్ కానీ గోబీ కానీ తొందరగానే మసాలా పట్టేసిస్తాం. అవును, గోబీ కూడా అంటే మనకి పార్టీషన్స్ ఉంటాయి కాబట్టి వాటిలోకి మసాలా శుభ్రంగా వెళ్ళిపోతుంది. అండ్ పన్నీర్ కూడా మనం ఇట్లా ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి దానికి కూడా ఎయిర్ గ్యాప్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా, సో వాటిలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో కొంచెం మగ్గాలి. సో దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దామండి. ఓకే రాజు. సో కొంచెం లైట్గా మనకు ఆ కార్నర్స్కి ఆయిల్ అనేది కొంచెం ఫ్లోట్ అవుతుంది కదా, సో అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవాలి. చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, సో ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది కదా, సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, వేడివేడిగా పన్నీర్ గోబీ మసాలా రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ గోబీ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ గోబీ మసాలా తయారు చేసే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, గసగసాలు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ గోబీ మసాలా రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూసేద్దామా? ఓకే, మంచి టెక్స్చర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో ఆ గ్రేవీ అంతా కూడా 3 మనం మిక్స్ చేసి వేసాం కదా, ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ లో ఆనియన్స్ మధ్య మధ్యలో కరకరలాడుతుంది. వాటిని అంటే కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో మెయిన్ గా ఏంటంటే ఆ 3 ఇంగ్రీడియంట్స్ మనకి కొబ్బరి, గసగసాలు, పల్లీలు, సో వీటి కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది అంటే ఎక్కువ స్పైసీగా లేదు, బట్ ఇది మనం ఇట్లా మీడియం స్పైసీగా చేసుకున్నా బాగుంటుంది. కొంచెం కాస్త స్పైసీగా చేసుకున్నా కూడా కారం కారంగా ఉన్నా బాగుంటుంది, ఎందుకంటే మసాలా మనకు కొంచెం కమ్మదనం ఇస్తుంది కదా, సో ఆ స్పైసీనెస్ బాగుంటుంది. లైట్ గా ఆ మసాలా దినుసుల ఘాటు తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆ మసాలా ఘాటు ఒకటి బాగా తెలుస్తుంది, బట్ ఇట్లా బాగుంది. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం కారం అది యాడ్ చేసుకొని స్పైసీగా చేసుకోవచ్చు. వెరీ టేస్టీ రాజు గారు, బాగుంది కాంబినేషన్. థ్యాంక్ యూ. చూసారు కదండి, గోబీ ఇంకా పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మామూలుగా మనం బట్టలు ఉతుక్కోవడానికి బట్టలు సర్ఫ్ నీళ్ళలో నానబెట్టుకుంటూ ఉంటాం కదా, దాన్ని ఇంకాస్త డిఫరెంట్గా చేసి చూడండి. మీ బట్టలు మురికి మరింత బాగా వదిలిపోతుంది. అది ఎలా అంటారో, నిమ్మకాయల్ని బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు కలుపుకొని పొడిలాగా చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని సర్ఫ్లో వేసుకుని దీంతో కనుక బట్టలు ఉతుక్కున్నట్లయితే బట్టలు మురికి బాగా వదలడమే కాకుండా మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతి ఒక్కరూ కూడా రోజు నల్ల ద్రాక్ష పళ్ళను కనుక తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అజీర్తి తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఎదిగే పిల్లలకి రాగుల్ని ఏదో ఒక రూపంలో, అంటే పాలలో జావలాగా కాచి ఇవ్వడం కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి అందులో ఈ రాగి పౌడర్ వేసుకుని ఇవ్వడం కానీ, ఇలా ఏదో ఒక రూపంలో కనుక వారి ఆహారంలో రాగుల్ని ఒక భాగం చేసినట్లయితే శరీరానికి కావాల్సిన ఐరన్, కాల్షియం ఇలాంటివన్నీ కూడా రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు చూయింగ్ గమ్ నమలడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అలాగే గట్టిగా బుడగల్లాగా ఊతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. పొరపాటున బట్టలకు కనుక అతుక్కుందంటే ఒక పట్టాను వదలదు. కానీ వదలలేదని బాధపడకండి, చాలా ఈజీ చిట్కా ఉంది. ఈ చిట్కా ఫాలో అవ్వండి, ఈజీగా వదిలిపోతుంది. బట్టలకి ఎక్కడైతే చూయింగ్ గమ్ అతుక్కుని ఉంటుందో ఆ ప్రాంతంలో ఐస్ క్యూబ్తో కనుక రుద్ది దాని తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా శుభ్రంగా పోతుంది. చాలా మంది బట్టలు ఇంట్లోనే ఐరన్ చేసి వేసుకుంటూ ఉంటారు. మరి ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు వాటర్ చల్లి ఐరన్ చేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా కాటన్ బట్టలు ఐరన్ చేసేటప్పుడు మాత్రం వాటర్ అనేది కాస్త గోరువెచ్చగా ఉంటే మంచిది.
ఎందుకంటే ఆ ముడతలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి, బట్టల ఐరన్ బాగా వస్తుంది.